అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 16 సో హాట్. ఇక స్టోరీకి వెళ్తే సడన్గా హారతి కాలేజీకి వచ్చి హాస్ని పైన ప్రేమ కురిపించడంతో కీర్తి ఆశ్చర్యపోతోంది. దాని వెనుక కారణం ఏంటని హాస్ని అడుగుతోంది. అందుకు కారణమేంటో కీర్తినే కనిపెట్టమని చెప్తోంది. నిన్నటి వరకు విరాట్ గారికి దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చిన మనిషిలో సడన్గా ఇంత రియలైజేషన్ వచ్చిందంటే బహుశా అతనికి క్లోజ్ అవ్వడానికి నిన్ను యూజ్ చేసుకోవాలని ప్లాన్ చేసిందేమో అని అనుమానంగా ఉంది అంది కీర్తి. ఎగ్జాక్ట్లీ, నాకు విరాట్కి మధ్య ఏదో రిలేషన్ ఉందన్న అనుమానం ఆ తల్లి కూతుర్లకి యానివర్సరీ పార్టీ రోజే వచ్చింది. అప్పటి నుండే నా వెనుక డిటెక్టివ్ జాబ్ చేస్తూ అన్ని విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మా నాన్న ద్వారా కూడా ట్రై చేసి ఎలాంటి ఉపయోగం లేదని డిసైడ్ అయ్యారు. అందుకే ఇప్పుడు ఇలా రూట్ మార్చి మంచిగా నటిస్తూ నాకు దగ్గర అవడానికి ట్రై చేస్తోంది హారతి అని నవ్వుతూ అంది హాస్ని. నీ ఒక్కగానొక్క సవతి చెల్లి అక్క మొగుడే నా మొగుడని కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేస్తే నీకు నవ్వెలా వస్తుంది అని అయోమయంగా అడిగింది కీర్తి. లైట్ తీసుకో కీర్తి, ఎంజాయ్ చేయాల్సిన విషయానికి ఏడుపెందుకు అని నార్మల్గా అంది హాస్ని. నీ హస్బెండ్ని ఆ హారతి ఎగరేసుకుపోవడానికి ట్రై చేస్తుందే అని ఆవేశంగా అంది కీర్తి. అది నాకు గుడ్ న్యూసే కదా. ఎప్పుడెప్పుడు ఆ విరాట్ దగ్గర నుండి పారిపోదామా అని ఎదురుచూస్తున్న నాకు ఆ హారతి రూపంలో అదృష్టం తలుపు తట్టింది. ఎంచక్క ఈ ఇద్దరు ఒకటైతే నేను హ్యాపీగా నరకంలో నుంచి బయటపడచ్చు. అందుకే ఈ రోజు నుండి ఆ ఇద్దరిని కలపడానికి నేను ప్లాన్ చేస్తాను అని మెరిసే కళ్ళతో అంది హాస్ని. నీకు నీ పిచ్చికి ఓ నమస్కారం అంటూ విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి. కాలేజ్ నుండి రాగానే ఫ్రెష్ అయ్యి తన రూమ్లో చదువుకుంటున్న హాస్నికి ఆ రోజు గురువారం అని గుర్తొచ్చింది. దాంతో స్థిమితంగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది. రేపు ఈవినింగ్ కాలేజ్ నుండి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకపోతే నాన్నకు అనుమానం వస్తుంది. కర్మకాలి ఎంక్వైరీ చేస్తే అంతా తెలిసిపోతుంది. వెళ్ళడానికేమో ఈ హిట్లర్ ఒప్పుకోడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడింది హాస్ని. ఆ టెన్షన్కి పిచ్చెక్కినట్లు అయిపోయి కాసేపు రిలాక్స్ అవ్వాలనిపించింది. టక్కున వేసుకున్న టీషర్ట్ను బొడ్డుపైకి ముడి వేసుకొని మాస్ లుక్లో తయారయ్యి మాస్ బీట్ సాంగ్స్కి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఇంతలో ఆమె మెడలో ఉన్న చైన్ కింద పడిపోయింది. అది చూసుకోకుండా డ్యాన్స్ చేస్తూ కాలితో సోఫా కిందికి నెట్టింది. గెంతులు వేయడం అయిపోయిన తర్వాత మెడలో చైన్ లేదని గమనించి కంగారుగా రూమ్ అంతా వెతికింది. కొద్దిసేపటి తర్వాత సోఫా కింద మిలమిలా మెరుస్తున్న చైన్ కనిపించడంతో ఫ్లోర్ మీద పడుకొని 2 చేతులను సోఫా కిందకి పెట్టి తీయడానికి ట్రై చేస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే రూమ్లోకి ఎంటర్ అయిన విరాట్ ఆమెను ఆ పోజ్లో చూసి అలా ఫ్రీజ్ అయిపోయాడు. వంపులు తిరిగిన నడుము అతన్ని మరో లోకంలోకి తీసుకెళ్తూ ఉంటే మత్తు నిండిన కళ్ళతో ఆమె వైపు కోరికగా చూస్తూ నిదానంగా ముందుకు కదిలాడు. అప్పటికప్పుడే ఆమెను సొంతం చేసుకోవాలన్న ఆశ అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే నెమ్మదిగా హాస్ని పక్కన మోకాళ్ళ మీద కూర్చొని బలమైన తన చేతిని ఆమె నడుము మడత మీద వేసి నిమురుతూ తన్మయత్వంలో మునిగిపోయాడు విరాట్. చైన్ తీయడంలో బిజీగా ఉన్న హాస్ని తన ఒంటి మీద కలిగిన స్పర్శకి ఉలిక్కిపడి గట్టిగా అరుస్తూ పైకి లేచి తన పక్కనే ఉన్న విరాట్ని చూసి బొమ్మలా బిగుసుకుపోయింది. హాస్ని అరుపుకి అప్పటి వరకు ఏదో ట్రాన్స్లో ఉన్న విరాట్ నార్మల్ అయ్యి ఆమెను ఒకసారి పైనుండి కిందకు చూసి మధ్యలో అందంగా ఊరిస్తున్న బొడ్డు మీద తన దృష్టి నిలిపాడు. విరాట్ దృష్టి ఎక్కడ ఉందో గమనించిన హాస్ని కంగారుగా తన టాప్కి ఉన్న ముడి విప్పి డ్రెస్ని సరిచేసుకొని స్టిఫ్గా నిలబడింది. తన వాలకం చూసి విరాట్ ఏమంటాడా అన్న కంగారు లోపల తినేస్తూ ఉంటే బెదురుతున్న కళ్ళతో అతడి వైపు చూస్తోంది. అక్కడేం వెతుకుతున్నావు అని అడిగాడు విరాట్. అది నా చైన్ సోఫా కింద ఉంటే తీస్తున్నాను అని చిన్నగా చెప్పింది హాస్ని. అంటూ 2 అడుగులు ముందుకు వేసి ఎడమ చేతితో ఆమెను బలంగా హత్తుకొని, ఇంకోసారి ఇలాంటి పోజులతో నా సహనానికి పరీక్ష పెడితే 3 నెలలు కాదు 3 నిమిషాలు కూడా ఆగను, అండర్స్టాండ్ అని హాస్ని కళ్ళల్లోకి డీప్గా చూస్తూ వార్నింగ్ టోన్లో చెప్పాడు విరాట్. నో, నేను చాలా బుద్ధిగా ఉంటాను. కుదిరితే బొర్కా వేసుకొని తిరుగుతాను. మీరు మాత్రం మీ నిర్ణయాన్ని మార్చుకోవడానికి వీల్లేదు అని కంగారుగా చెప్పింది హాస్ని. అది నీ పర్ఫార్మెన్స్ మీద డిసైడ్ అయి ఉంటుంది
అని స్పష్టంగా చెప్పాడు విరాట్. మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు అని అయోమయంగా చూసింది హాస్ని. నీలాంటి మట్టి బుర్రలకు అర్థం కాదులే అని ఆమె నడుము చుట్టూ ఒక చేయి వేసి మరో చేతితో సోఫాను పక్కకు జరిపి చేయింతి అన్నట్లు సైగ చేశాడు విరాట్. కదలకుండా పట్టుకొని తీయమంటే ఎలా తీసేది అని గొణిగింది హాస్ని. ఆ మాట విన్న విరాట్ ఆమె చుట్టూ ఉన్న చేతిని కాస్త లూజ్ చేయడంతో వేగంగా ముందుకు వెళ్ళి చైన్ తీసుకొని స్టడీగా టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని చదవడం స్టార్ట్ చేసింది. ఏం చేస్తున్నావు అని కూల్గా అడిగాడు విరాట్. ఏంటిది ఇంత ప్రశాంతంగా అడుగుతున్నాడు అనుకుంటూ చదువుతున్నా కానీ ఏం అర్థం కావట్లేదు అని ఇన్నోసెంట్గా బదులిచ్చింది హాస్ని. ఏం అర్థం కాలేదు అంటూ చైర్ని లాక్కొని హాస్ని పక్కన కూర్చున్నాడు విరాట్. మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అపనమ్మకంగా అడిగింది హాస్ని. అవును అంటూ ఆమె చేతిలోని బుక్ తీసుకొని కాన్సెప్ట్స్ ఒకసారి చూసి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు విరాట్. అతను చెప్తున్నంతసేపు తల కూడా తిప్పకుండా చాలా శ్రద్ధగా విన్నది హాస్ని. కాలేజీలో లెక్చరర్ కంటే విరాట్ చెప్పిన విధానం ఆమెకు బాగా నచ్చింది. చాలా వివరంగా ఆమెకు అర్థమయ్యేలా చెప్పాడు. చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు ఒక సీనియర్ తనకు అన్నీ ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇలా విరాట్ చెప్తుంటే హాస్నిలో ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. మీ బ్రెయిన్ ఇంత షార్ప్ కాబట్టే అన్ని బిజినెస్లు రన్ చేస్తున్నారు. నాకెప్పుడు ఇన్ని తెలివితేటలు వస్తాయో అని మనసులో అనుకుంది హాస్ని. ఆమె ఏం థింక్ చేస్తూ ఉందో అర్థమైన విరాట్, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నా అలా మారలేవులే, బుక్ చూడు అని అన్నాడు. నేనేమంత మొద్దును కాదులే, కావాలంటే ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్లో క్వశ్చన్స్ అడగండి, నేను ఆన్సర్ చేస్తాను అని చిన్నగా అంది హాస్ని. నో నీడ్, జాగ్రత్తగా రివైజ్ చేసుకో అని చెప్పి పైకి లేచిన విరాట్తో మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని డౌట్గా అడిగింది హాస్ని. అడుగు అని అక్కడే అడుగుతాడు విరాట్. రేపు నేను మా ఇంటికి వెళ్ళొచ్చా అని భయంగా అడిగింది హాస్ని. లాస్ట్ వీక్ వెళ్ళావు కదా అన్నాడు విరాట్. ప్లీజ్ విరాట్ గారు, మన పెళ్లి విషయం ఇంట్లో తెలియదు. మా నాన్నతో రిలేషన్ ఎలా ఉన్నా ప్రతివారం అక్కడికి వెళ్ళేదాన్ని. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి సరిగ్గా వెళ్ళట్లేదని ఆయనకు అనుమానం వచ్చినట్లుంది. అందుకే ఈరోజు కాలేజ్కి వచ్చాడు. అందుకే వెళ్ళడానికి ఒప్పుకోండి ప్లీజ్ అని ప్లీజింగ్గా అడిగింది హాస్ని. మీ నాన్నకు వచ్చిన అనుమానం ఏంటి అని సూటిగా అడిగాడు విరాట్. అది మీకు నాకు ఏదో ఎఫైర్ నడుస్తోందనుకుంటున్నారు అని నెమ్మదిగా చెప్పింది హాస్ని. అని నిట్టూర్చి చేతిలో ఉన్న పెన్తో పేపర్ మీద ఏదో రాస్తూ కూర్చున్నాడు విరాట్. అతను సైలెంట్గా ఉండటంతో కాస్త ధైర్యం తెచ్చుకొని, వారానికి ఒక్కసారి మాత్రమే కదా వెళ్ళేది, మిగతా రోజులన్నీ ప్యాలెస్లోనే ఉంటాను. ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ మండే కాలేజ్ అవ్వగానే ఇంటికి వచ్చేస్తాను, ఏమంటారు అని ఉత్సాహంగా అడిగింది హాస్ని. ఆమె ముఖంలోకి ఒక్క క్షణం పరీక్షగా చూసి నో అని సింపుల్గా ఆన్సర్ చెప్పాడు విరాట్. ఎందుకు అని అప్పటికే మాడిపోయిన ముఖంతో అడిగింది హాస్ని. నో మోర్ క్వశ్చన్స్ అని సీరియస్గా చెప్పాడు. ఛీ, ఈ సింహం నేను అడిగిన దానికి అంత ఈజీగా ఒప్పుకుంటే నేనెందుకు ఎలా ఉంటాను అని లోపల తిట్టుకుంటూ తెలియకుండానే నిద్రపోయింది హాస్ని. కాసేపటికి చేస్తున్న వర్క్ ఆపి తలెత్తి చూసిన విరాట్కి నిద్రలో ముడుచుకున్న పెదాలతో అందమైన ముఖంతో చాలా క్యూట్గా కనిపించింది హాస్ని. ఏదో ట్రాన్స్లో ఉన్న విరాట్ తన మునివేళ్లతో నిదానంగా ఆమె ముఖం మీద రాస్తూ ఉంటే సున్నితంగా సాఫ్ట్గా మెత్తటి పువ్వును తాకుతున్న భావన కలిగింది. ఆమెను చూస్తూ ఉంటే అతనికి ఏదో తెలియని వింత భావన ఒళ్ళంతా కమ్మేసింది. నిదానంగా అతని వేళ్ళు ఆమె పెదవుల దగ్గరకు రాగానే గుండెలో అలజడిగా అనిపించింది. అప్పటికప్పుడే ఆమెను తనలో కలుపుకోవాలన్న కోరిక అంతకంతకు పెరిగిపోయింది. కానీ ఇచ్చిన మాట గుర్తొచ్చి కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు. ఆ ఫీలింగ్ అతనికి ఎంతగానో నచ్చింది. దాంతో తనను తాను కంట్రోల్ చేసుకోలేక నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి ఆమె పెదాల మీద ముద్దు పెట్టాడు విరాట్. నిద్రలో ఉన్న హాస్నికి ఏదో అసౌకర్యంగా అనిపించడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అప్పటికే ఆమెకు ముద్దు పెట్టి పైకి లేస్తున్న విరాట్ అక్కడ ఉండలేక వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే అయోమయంగా చూస్తూ, ఏమైంది, ఎందుకింత ఫాస్ట్గా వెళ్ళిపోయారు, ఇతన్ని నమ్మడానికి వీల్లేదు, ఏదో జరిగింది
అని అనుకుంటూ ఒకసారి తనను తాను చెక్ చేసుకుంది. ఎలాంటి తేడా కనిపించలేదు. అయినా హిట్లర్ని నమ్మడానికి అస్సలు లేదు. నా జాగ్రత్తలో నేనుండాలి అని తనను తానే తిట్టుకుంటూ వర్క్ చేయడం కోసం బుక్ ఓపెన్ చేసి చూసి ఆశ్చర్యపోయింది హాసిని. ఇదేంటి, హిట్లర్ నా వర్క్ కంప్లీట్ చేసేశాడు, కానీ ఎందుకు అని ఆశ్చర్యపోయింది హాసిని. అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఆలోచన నడుమ నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు కాలేజ్లో దిగులుగా కూర్చున్న హాసిని చూసి ఆమె దగ్గరకు వెళ్ళి, వాట్ బేబీ, దేని గురించి అంత వరీ అవుతున్నావు అని అనుమానంగా అడిగింది కీర్తి. మా నాన్నకు మా పెళ్లి విషయం తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉంది అని ఏదో ఆలోచిస్తూ చెప్పింది హాసిని. మీ ఇంట్లో తెలియకుండా ఎన్ని ఏళ్ళని మేనేజ్ చేస్తావు, ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా అని సాలోచనగా అంది కీర్తి. ఏదో ఒకటి చేసి విరాట్ గారిని ఒప్పించి ఈ పెళ్లి బంధం నుండి బయటపడాలని అనుకుంటున్నాను. కానీ అన్ని రోజులు మేనేజ్ చేయాలంటే కష్టంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. నాకే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అని బాధగా అంది హాసిని. సారీ టు సే, ఈ పరిస్థితి మాత్రం నీ తొందరపాటు వల్లే వచ్చింది. నువ్వు చేసే పని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఈరోజు నీకు ఇలాంటి బాధ ఉండేది కాదు. విరాట్ గారి నుండి తప్పించుకోవడం అంత ఈజీ అనుకుంటున్నావా? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే పక్కన పెట్టే. దొరికిన లైఫ్లో మంచిని తీసుకొని యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నించు హాసిని అని చెప్పి సైలెంట్ అయిపోయింది కీర్తి. ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన హాసినికి కాల్ చేసి తను రావడానికి లేట్ అవుతుందని ఆమెను తినేయమని చెప్పి కాల్ కట్ చేశాడు విరాట్. ఒక బాధ్యత గల హస్బెండ్ తన వైఫ్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు అతను అలా చెప్పడం హాసినికి చాలా హ్యాపీ అనిపించింది. హాసినితో కాల్ మాట్లాడిన విరాట్ తన ఆఫీస్ క్యాబిన్ బయటకు వచ్చేసరికి అక్కడ ఏదో ఆలోచిస్తూ సైలెంట్గా కూర్చొని కనిపించాడు రక్షిత్. వాట్ హ్యాపెన్ అంటూ అక్కడున్న సోఫాలో స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నోట్లో సిగరెట్ను వెలిగించాడు. తర్వాత రిలాక్స్డ్గా వెనక్కి వాలి ఒక పఫ్ వదులుతూ సైలెంట్గా ఫ్రెండ్ను అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాడు విరాట్. ఏం లేదు, అయినా నువ్వేంటి ఇంటికి వెళ్లకుండా ఇక్కడ కూర్చున్నావు అని అయోమయంగా అడిగాడు రక్షిత్. నో ప్రాబ్లం, నువ్వు బెంగళూరుకి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగాడు విరాట్. ఇప్పట్లో వెళ్ళే ఉద్దేశం లేదు, అక్కడ నేను లేకపోయినా ఏమీ ఆగవు కదా అని ఆలోచిస్తూ అన్నాడు రక్షిత్. ఓకే, నీ ఇష్టం అని సైలెంట్గా ఉన్న విరాట్తో, ఇంత సడన్గా పెళ్ళెందుకు చేసుకున్నావు, కనీసం ముందుగా ఒక్క మాట కూడా చెప్పలేదు అని అడిగాడు రక్షిత్. నీకు తెలుసు కదా అని కూల్గా బదిలిచ్చాడు విరాట్. అయిపోయాక చెప్పావు, నేను చూడకుండానే నీ పెళ్ళి అయిపోయింది అలిగినట్లుగా అన్నాడు రక్షిత్. చూసేం చేస్తావు అని అన్నాడు విరాట్. ఆనందిస్తాను, అంతకంటే ఇంకేం చేస్తాను. అది సరే, కానీ తననే పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అని విరాట్ కళ్ళలోకి క్యూరియస్గా చూస్తూ అడిగాడు రక్షిత్. నో కామెంట్స్ అని సింపుల్గా చెప్పాడు విరాట్. చెప్పవని తెలిసి కూడా అడగడం నా తప్పే అని పళ్ళు పటపట నూరాడు రక్షిత్. గుడ్ రియలైజేషన్ అని అన్నాడు విరాట్. అలా ఫ్రెండ్స్ ఇద్దరూ రాత్రి 11 గంటల వరకు ఏవో ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉండిపోయారు. కాసేపటికి పైకి లేచి, నేను వెళ్తున్నాను, యూ టేక్ రెస్ట్ అని ఫ్రెండ్కి చెప్పి ఇంటికి వచ్చాడు విరాట్. హాసిని రూమ్లో లైట్ వెలుగుతుండడం గమనించి అటుగా నడిచాడు. బెడ్ మీద పడుకొని మొబైల్లో గేమ్స్ ఆడుతున్న హాసినిని చూసి, టైం ఎంత అయింది అని గంభీరంగా అడిగాడు విరాట్. అది నిద్ర పట్టక అని చిన్నగా నసికింది హాసిని. రేపటి నుండి ఇంత లేట్ నైట్ వరకు నువ్వు మేలుకుంటే నా పక్కన పడుకోబెట్టుకుంటాను, అర్థమైందా అని సీరియస్ టోన్లో అన్నాడు విరాట్. ఆ మాట వినగానే గుడ్ నైట్ అంటూ దుప్పటి ముసుగు పెట్టేసింది హాసిని. ఆమె చేష్టలకు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు విరాట్. మళ్ళీ వస్తే ఎక్కడ పనిష్మెంట్ ఇస్తాడో అన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని కాసేపటికి గాఢ నిద్రలోకి జారుకుంది హాసిని. అలా పడుకున్న ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ 10 గంటల వరకు నిద్ర లేవలేదు. కాసేపటికి నిదానంగా కళ్ళు తెరిచి మొబైల్ చేతిలోకి తీసుకున్న హాసిని అందులో టైం చూసి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. బాబోయ్, ఇంతసేపు నిద్రపోయానంటి అనుకుంటూ యథాలాపంగా మొబైల్ని చూసిన హాసినికి డిస్ప్లే మీద హారతి నుండి మిస్డ్ కాల్స్ కనిపించాయి. ఇంతకీ హారతి ఆమెకు ఎందుకు కాల్ చేసింది? హారతి వేసే ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి.
అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.